మాకు మా నాయన లేకున్నా నువ్వు మా కళ్ళ ముంగడ ఉంటే మేము అట్లా పోయి నీ కాలు ఎదురు వాడినంటే రోజులు మేము సీళ్ళ కాడికి సిలకల కాడికి పోయి ఇంటికి రాకపోతే నా కొడుకులు ఇంకా తెలియరు నా కోడళ్ళు ఇంకా తెలియరని నువ్వు కోసాకిట్లలో నిలబడి పొద్దుకోకి మా కొడుకులు నా కోడళ్ళు సీళ్ళ కాడికి పోయి ఇంకా తెలియరని మేమేదెవరు ఎదురు చూస్తే ఇప్పుడు మాతో వాళ్ళు ఎవరు చూడాలి అమ్మా గంగా ఓ శివలింగా బండలో మీ తల్లి రాజవ్వ తల్లి పోవన్న బండి గడ్డ వచ్చరా ఈ కొడుకులడ్డ వచ్చే కొడుకు రాజయ్య కోడలు అమ్మవ్వ ఈ కొడుకు నరసయ్య కోడలు లక్ష్మమ్మ ఈ కొడుకు వాశువతో ఈ కోడలు స్వరూపమ్మ ఈ కొడుకు మరులయ్య కోడలు లక్ష్మమ్మ ఈ గడ్డ వచ్చినారా ఈ గడ్డ వచ్చినారా ఈ బిడ్డ స్వరూపవ్వ ఈ మనవలు మనవరాలు మనవరాలు చోటవ్వ ఈ మనవడు శ్రీనివాసు మనవరాలు స్రవంతి మనవడు శ్రయ్య మనవడు రామేశో మనవరాలు స్రవంతి మనవరాలు కవితవ్వ మనవడు శేఖరయ్య ఈ గడ్డ వచ్చినారా మనవరాలు వర్షితవ్వ మనవరాలు వేణుకవ్వ మనవడు రాకేశో మనవలు మనవరాలు మనవడు వెంకటేశో మనవడు వెంకటేశో మనవడు రోహితో మనవడు రాజయ్య ఈ గడ్డ వచ్చినారా అయ్యో అమ్మ అయ్యో నానమ్మ నానమ్మ రాజవ్వ నీ సాగు గెలవంగానే కట్టిల్లు తీసుకున్నావా మా తాత లేకున్నా మా అమ్మ వేయింది మా అమ్మ సరిపోయిందాడదని మేము తలుపుతాల మనకై ఎడుచుకుంటచ్చి అమ్మా అమ్మాని సిలికల గుంపోలే మేము ఏడుతా అంటే అమ్మ మాకు ఏ బాధ వచ్చినా బిడ్డలారు మీరు ఏడవకుండాని మేము చిన్న పిల్లల నాడు మమ్మల్ని ఎడవ సంఖ్యకి ఎత్తుకొని నా కొడుకు పిల్లలారి గోరు ముద్దలు వేసి మా కన్నం నిలబెడదవే అమ్మా మనవరం వచ్చినావు మనవరాళ్ళ వచ్చినావు నా తోడి మాట్లాడు అయ్యో నానమ్మ గాడేడు పోతున్నవే గాడేడు పోతున్నవే ఇల్లు గాడున్నది ఈ జాగ గాడున్నది నలుగురు కొడుకుల ఇడిసి కోడళ్ళ ఇడిసి పెట్టి ఈ బిడ్డ ఇడిసి పెట్టి ఊరింద కంట విడిసి పడుకున్న మంత విడిసి గాడేడు పోతున్నావు నూడగట్టి పాడగట్టి పాడల్ల వండగట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా పట్టతోటి మాదింటి తప్పుతోటి దాయాల తప్పులతోటి సున్నాయి తప్పులతోటి మీరంతా కలిసినారా ఇప్పుడు కల్లాల కాడా కింద దించినారా చెవుల నోరు పెట్టి నారట్ల నోరు పెట్టి అవ్వారి పిలిచినారా అవ్వారి పిలిచినారా అయ్యో నా మనవరాలు అమ్మారి పిలిచినారా పిలిచిన పిలుపులేమో నాకంట పాయ బిడ్డ ఓ బిడ్డలారా నా ప్రాణం పోంగ మీరాది కట్టిర్రు ఓ కొడుకులారా నా కోడల్లా నేను పోతన్నా నన్ను ఇచ్చిన దేవుడు నా కాకు ఇప్పంగా నాకేవలంటూ లేరే అవ్వా
బతుకుండ్రు కూరట్ల కాలువల మూడు బతుకుండ్రి బిడ్డలారా ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నా కాలి ఎదురు ఉడికి గడాంచల పడి నేను మంచంలో వండుకోరుంది నా బాకలైన దూమైన నన్ను పెద్ద కోడలు వచ్చి బుక్కలు మూవేస్తాను నడిపి కోడలు నాకు బుక్కలు మూవేస్తాను మూడు కోడలు నాకు బుక్కడు అన్నం వేస్తుందో చిన్న కోడలు వచ్చి బావ నాకన్నం పెడతాను నా కొడుకులే వస్తారు అన్నం పట్టుకొని నా కోడళ్ళే వస్తారు అని నేను మంచమల పట్టుకొని నేనే చూసిన మీ చేతి అన్నారు మీ చేతి అన్నం బాకి తీరింది నన్ను దేవుడు నా కాకు చెప్పంగా బిడ్డలారు నా బలగవాడికి వచ్చింది నా బిడ్డకు కాళ్ళు వచ్చిన కడుపులు వచ్చిన జనం వచ్చిన ఏకొచ్చిన మంచోరుంచిన బిడ్డ సరుపు నీకేమని మీ తండ్రి చెల్లె అని కొడుకులారు మీరు తలాపుర కూర్చుండి మీ చెల్లె కష్టపడి మీరెవరు అడగక ఉంటే మీరెవరు కన్నగానక ఉంటే నా బిడ్డ అవుతుంది నా బిడ్డ బతకాగా అవుతుంది కొడుకో మీ చెల్లెల దగ్గర తీసుకొని ఏ పండుగ వచ్చిన ఏ పాపం వచ్చిన దగ్గర పిలుచుకొని బంధు కూర్చుండబెట్టుకొని తినేది పెట్టుకుంటే తాగేది పోయింది అయ్యో కొడుకులారా నా తల మీద బరువు మీ తల మీద పెట్టిపోతన్నా నా భుజం మీద కాబట్టి మీ భుజం మీద పెట్టిపోతన్నా మీరు దూరం కొట్ట గురి దూసరి గురి కోడల్లారా మీ కడుపులో పుట్టిన బిడ్డలు ఎక్కువ రాలే నా బిడ్డలు ఎక్కువ రాలే మీ తోడ పుట్టిన చెల్లెను కోరి మీ బిడ్డను కోరి మీ తోడ పుట్టిన అక్కను కోరి బిడ్డలారా అయ్యము తెలివను నా బిడ్డ బైరాము నా అయ్య కొడుకులారా శివ శివ మీ తల్లి కొడుకులు కోడలు మరి మా పిల్లలు అటువంటి పెద్ద కొడుకు పిల్లల తర్వాత రెండో కొడుకు మూడో కొడుకు నాలుగో కొడుకు మరి అటువంటి మా తల్లి కడుపుల మేము పుట్టి తలంత బలిగాన్ని వేసింది మా తల్లి తలంత బలిగాన్ని వేసి బలిగంలోకి వెళ్ళి బయట పడ్డది మా తల్లి రాజవ్వ ఏ లోకాల ఉన్న సక్కంగా స్వర్గంగా అటువంటి నిద్ర మరి సక్కంగా స్వర్గంలో నిద్రపట్టనని ఆత్మగల్ల కొడుకులు కోడళ్ళు మరి బిడ్డ మనవలు మనవరాళ్ళు ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి ఎంకే టీవీలో యూట్యూబ్లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళ అభివందనాలు మరి యూట్యూబ్లో మా కథలు ఎంతో మంది చూస్తూ ఎంత దూరమైన వెళ్ళిపోయి ఈ కథలు ఎప్పుడు జరుగుతుంది మరి అటువంటి ఎంత లాంగ్ అయినా నిద్ర ఆధారం లేకుండా కూడా రెగ్యులర్ ఈ కథలు వినే మా జీవనోపాధి జరుగుతున్నది మరి ఎందుకు అంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర బల్లర్షా హైదరాబాద్ లో చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం అదే విధంగా నల్లగొండ డిస్టిక్ మరి అటువంటి సూర్యాపేట కానీ మెదకు నిజామాబాద్ మరి ఇవన్నీ చాలా గ్రామాలు ఎన్నో జిల్లాలు ఈ కళ మమ్మల్ని తీసుకుపోతున్నది ఈ కళ మమ్మల్ని ఎంతో దూరం తీసుకుపోయి ఎన్నో జిల్లాలలో పరిచయం చేయడం మరి అటువంటి ఎన్నో ఊళ్ళలో ఈ కథలు చెప్తున్నాం
మరి యూట్యూబ్ లో మా కథలు చూస్తున్న మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. ఈ కథ ఇప్పించిన దాతలకు కూడా మా కళాభివందనాలు. ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొగరి దేవుడు తోడై ఉండి రాకుని దేవుడు ధైర్యం చెప్పిన నాతి వాడు చుట్టవైపు వాడు బాంధవై చనిపోయిన వాళ్ళ తల్లి రాజవ్వ మనుండి ఉన్న బలగానికి కళ్ళ నీడల్ల కనబడి శివుని ప్రాణాల కాడ హమర జ్యోతి వెలగని మరి పిల్లగా మరి ఆత్మ గల్ల మరి అటువంటి వెంకన్న తండ్రి తండ్రి పేరు మీద తల్లి పేరు మీద మరి అటువంటి 116 దానం తండ్రి గల్ల భూమయ్యలేడని తల్లి పేరు తల్లి వెంకటవ్వలేదని తండ్రి గల్ల భూమయ్యలేడని ఉన్నన్ని రోజులు మంచి చెడు అందరి నోళ్ళ అరటి పండు లెక్కన బతికిందే